అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్ ఏంటంటే జీవక్రియ పెంపొందించుకోవడం. చాలామంది కాస్తంత భోజనం చేయగానే చాలామంది రకరకాలుగా కడుపులో పిసుకుతుందని, లేకపోతే కడుపు ఉబ్బిందని, రకరకాలుగా చాలామంది నాకు మోషన్ ఫ్రీ లేదని, లేకపోతే నాకు ఏంటంటే జనరల్గా గ్యాస్ ట్రబుల్, అల్సర్ లాగా తేన్పులు వస్తున్నాయని రకరకాలుగా చెప్తుంటారు. మన చిన్నతనంలో అంటే మాకైతే మా చిన్నతనంలో అయితే చాలామంది నేను ఇంటర్మీడియట్ చదువుకునే వరకు కూడా ఏంటంటే ఆముదం అనేది మా అమ్మగారు ఇప్పుడు ఆదివారం నాడు మనకు కాలేజో లేకపోతే స్కూలో లేదనుకోండి, శనివారం రాత్రి మా అమ్మగారు ఏం చేసేదంటే ఒక టీ గ్లాస్ పాలల్లో 2 చెంచాల ఆముదం, ఇది వంట ఆముదము. ఆముదాలు ఎప్పటికి కూడా అంటే వంట ప్రాసెస్లో వాటి దంచి వేడి నీళ్ళల్లో వేసి మరగబెట్టి ఆ పైన వచ్చిన తేటను తీసి పక్కకు పెట్టి వంట ఆముదం తయారు చేస్తారు. ఈరోజు భారతదేశంలో వంట ఆముదం అనేది అంతరించిపోయింది. మనము ఏంటంటే మంచిని అనేది దూరం పెడుతున్నాము, చెడును అనేది ఆకర్షించుకుంటున్నాము. మనం బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు ఇవన్నీ శాస్త్రీయతకు అనుకూలంగా లేని ఆహారం తీసుకొని ఈరోజు అనేక మంది అనేక జబ్బుల బారిన పడుతుంటారు. కానీ ఈ ఆముదం అనేది ప్రతి 3 రోజులకు ఒకసారి లేదా 2 రోజులకు ఒకసారి 2 చెంచాల ఆముదము ఒక్క టీ గ్లాస్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని రాత్రి పడుకునేటప్పుడు తాగి పడుకుంటే జీవితంలో మీకు జబ్బు రాదు. మీ పిల్లలకు అలవాటు చేయండి. పురాతన కాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఏం చేసేదంటే పుట్టిన పిల్లగాడి కానించి తల్లి చనిపాలు ఒక 2 చుక్కలు, ఒక్క చుక్క ఆముదము, దాన్ని చిన్న ఉగ్గు గిన్నెలని ఉండేది, దాంట్లో వేసేదంటే ఉగ్గు కొట్టి తాపేది. అంటే పుట్టిన కానించి చనిపోయేంత వరకు అసలు వాస్తవంగా ఏంటంటే పురాతన కాలంలో ఈ జబ్బులు లేవు. ఎందుకంటే వాళ్ళకు కాన్స్టిపేషన్ ఉండదు, వాళ్ళకు జీర్ణశక్తి ఎప్పటికప్పుడు ఈ ఆముదం వాడడం వల్ల జీర్ణశక్తి పెరిగి మీకు ఏంటంటే బీపీ కంట్రోల్ రావడం జరుగుతుంది, లేకపోతే షుగర్ కూడా కంట్రోల్ అంటే అదుపులో ఉండే అవకాశం ఉంది. కానీ ఇదే మెడిసిన్ కాదు. ఏ జబ్బు లేని వ్యక్తి కనుక దీన్ని కనుక ప్రతిరోజు ప్రతి వారానికి ఒక 2 సార్లు కనుక 2 చెంచాల ఆముదం ఒక్క టీ గ్లాస్ పాలల్లో కనుక చేయగలిగితే, మీరు ప్రతిరోజు అంటే 3 రోజులకు ఒకసారి తీసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తుంటారు. ఎంతోమంది మహానుభావులు వంటాముదం అని ఎంతోమంది ప్రచారం చేస్తున్నారు. కానీ అతి తక్కువ మంది కొంతమంది యోగా గురూజీలో లేకపోతే మాతాలో ఎవరో ఒకరు చెప్తుంటారు. ప్రతి ఒక్క ఆయుర్వేదం మా దగ్గర కనీసం 5 నుంచి 10 మంది ఆ వంటాముదం ప్రాసెస్ కోసం ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేశాం. వాళ్ళ డ్యూటీ ఏంటంటే 2 బ్యాచ్లుగా ముగ్గురు 2 బ్యాచ్లుగా 10 కిలోల ఆముదాలు ఫస్ట్ దంచుతారు. దాన్ని 4 కళాయిలలో 4 పెద్ద పెద్ద గిన్నెలలో వేడి నీళ్ళు పెట్టి ఆ వేడి నీళ్ళలో అంటే 2.5 కేజీ 2.5 కేజీ వేసుకుంటూ దాంట్లో ఏంటంటే బాగా బాయిల్డ్ చేస్తే ఆ నీళ్ళల్లో వేడి అయ్యి పైన తేటలాగా వస్తుంది. ఆ తేట అంతా తీసి ఒక గిన్నెలు వేసుకొని దాన్ని బాయిల్ చేస్తే వచ్చేదే వంటాముదం. మీరు ఎక్కడ కూడా ఏ జనరల్ స్టోర్లు పోయి అయినా కూడా వంటాముదం అడగండి, మీకు దొరకదు. కానీ మాకు ఎంతోమంది కాల్ చేసి, ఎందుకంటే వంటాముదం అనేది ఒక్కసారి వాడకం స్టార్ట్ చేస్తే నా ఆరోగ్యం ఎంత బాగుందండి, నాకు గ్యాస్ ట్రబుల్ లేదు, అల్సర్ లేదు, నాకు తేన్పులు లేదు, మోషన్ గురించి నేను ఆలోచించే ప్రసక్తి లేదు, నేను ఒక బిర్యానీ మొత్తం తిన్నా కూడా నాకు అరుగుతుంది అని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ వంటాముదం అనేది మీ జీవన విధానంలో ఒక భాగం చేసుకోండి. తప్పకుండా మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు. మీ చిన్నతనంలో మీ పిల్లల్ని, ఎందుకంటే గతంలో 5-6 సంవత్సరాల నుంచి మనోళ్ళు అంటే పురాతన కాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఉండి వాళ్ళని కేర్ తీసుకునేది. కాబట్టి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే పిల్లల హాస్టళ్ళల్లో, తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లో, మనకు చెప్పేటోళ్ళు లేడు, మనం చెప్పినా మనం వినము. అంటే దీనికి సాంప్రదాయ పద్ధతులు అనేది కనుమరుగైపోయాయి. కాబట్టి ఈ వంటాముదం అనేది ఒక సాంప్రదాయ పద్ధతి, మన జీవన విధానంలో ఒక భాగం చేసుకోండి. తప్పకుండా మీరు 100కి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవిస్తానికి ఆముదం సహకరిస్తుంది. ఎన్నో రకాలుగా హాస్పిటల్లో పెట్టే ఖర్చు వంట ఆముదానికి 100 గ్రాములు వచ్చేసి 200 రూపాయలు, 200 గ్రాములు వచ్చేసి ఒక 400-500 రూపాయలు, అంతకంటే ఎక్కువ అమ్మరు. ఎందుకంటే లీటర్ వచ్చేసి 1500 నుంచి 2000 రూపాయలు ఎవరైనా అమ్ముతుంటారు. కాబట్టి ఇంత చిన్న ప్రక్రియ కనుక మనం చేసుకోగలిగితే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఆముదం వైపు మళ్లించాలన్న ఉద్దేశంతో నేను అక్కడక్కడ ఇంటర్వ్యూలో చెప్పడం వల్ల చాలామంది ఆముదం గురించి సెర్చ్ చేసి వంట ఆముదాన్ని చాలామంది వాడుతున్నారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేయండి.
ఆయురారోగ్యాలతో మీరు జీవిస్తానికి మాలాంటి గురువులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఆచరించండి. వంటాందాంతో మీరు జీవన విధానంలో ఒక భాగస్వామ్యం చేయండి. తప్పకుండా మీరు 100కు 100 శతజీవన ఆరోగ్య ప్రయాణం చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.